ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే మే 26వ తేదీన చపాక్ స్టేడియం ఎత్తికి ఆడబోతున్నారు. సో రెండు టీంలో కూడా ట్రోఫీకి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీం ఎలాగైనా సరే కేకేఆర్ టీం మీద కప్పు గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. అయితే అసలు ఈ మ్యాచ్లో తలపడిపోయే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఏ ప్లేయర్ మీద ఏ ప్లేయర్కు పైచేయింది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 ట్రావిస్ హెడ్ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఈ బ్యాటిల్ అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ మ్యాచ్ అప్పుడు చూసాం. మిచెల్ స్టార్క్ తను వేసిన రెండో బాల్కి హెడ్ను డక్అవుట్ చేశాడు. సో దీంతో ఖచ్చితంగా మరోసారి ఫస్ట్ ఓవర్లో ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ ట్రావిస్ హెడ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్స్ ఆడేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నాడు. సో ఫర్ ది ఫస్ట్ టైం క్వాలిఫైర్ 1లో ఇద్దరి మధ్య బ్యాటిల్ పడింది. అండ్ ఆ బ్యాటిల్లో మిచెల్ స్టార్కే గెలిచాడు. చూడాలి మరి హెడ్ స్టార్క్ మీద రివెంజ్ తీసుకుంటాడా లేకపోతే స్టార్కే మరోసారి హెడ్ను డామినేట్ చేస్తాడనేది. నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్ వర్సెస్ షాబాజ్ అహ్మద్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం షాబాజ్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ చెన్నై చపాక్ పిచ్ అతని బౌలింగ్కి బాగా సూట్ అవుతుంది. అయితే ఓపెనింగ్ టీంలో చూసుకుంటే స్పిన్ బౌలింగ్ను బాగా ఆడి శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. మెయిన్లీ అతను గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం మీద ఒక బ్రిలియంట్ 50 కూడా కొట్టాడు. బట్ ఎనివే షాబాజ్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావడం వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ని చాలా ఇంట్రెస్టింగ్గా మార్చబోతుంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా అతను శ్రేయస్ అయ్యర్ మీద పైచే సాధించాడు. వీళ్ళిద్దరూ ప్రీవియస్గా తలపడి ఒకే ఒక్క ఇన్నింగ్స్లో 4 బాల్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 3 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ కూడా అయిపోయాడు. సో దీంతో మరోసారి అయితే ఖచ్చితంగా ఇద్దరు ప్లేయర్స్ మధ్య మన మిడిల్ ఓవర్స్లో ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 3 అభిషేక్ శర్మ వర్సెస్ వైభవ్ అరోరా. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్ అభిషేక్ చూసుకుంటే చాలా వరకు అటాకింగ్ మోడ్లో ఆడుతున్నాడు. అయితే లాస్ట్ 2 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతను ఎక్కువ రన్స్ చేయలేకపోయాడు. మెయిన్ అతనికి కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ అయిన వైభవ్ అరోరా మీద అస్సలు మంచి రికార్డు లేదు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరూ 4 ఇన్నింగ్స్లో తలపడితే 20 బాల్స్ వేసిన అతను 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో అభిషేక్ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ డిస్మిసల్ లాస్ట్ మ్యాచ్లోనే జరిగింది. సో క్లియర్గా స్టాట్స్ బట్టి చెప్పొచ్చు అరోరా అభిషేక్ శర్మని చాలా డామినేట్ చేస్తున్నాడు. చూడాలి మరి మ్యాచ్లో అరోరాని కౌంటర్ చేయడానికి అభిషేక్ ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది. నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్ వర్సెస్ టీ నటరాజన్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండిపోయి మరి మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ వెంకటేష్ అయ్యర్ ప్రజెంట్ డ్రీమ్ ఫామ్లో ఉన్నాడు. పరిసిపెట్టి ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన నాక్స్ కొడుతున్నాడు. సో ఇదే టీంతో జరిగిన క్వాలిఫైర్ 1లో కూడా చూసాం వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ కేకేఆర్ టీం ఎక్కడ చేజింగ్లో వెనకబడిపోకుండా ఒక క్రూషియల్ నాక్ ఆడాడు. సో అలాంటి ఇన్ఫార్మ్ అయ్యర్ని ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం తొందరగా అవుట్ చేయాలి. మెయిన్లీ నట్టుకి అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. పైగా అతని రీసెంట్ ఫామ్ కూడా చాలా బాగుంది. సో వీళ్ళిద్దరు ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్లో తలపడితే 7 బాల్స్ వేసిన అతను 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో వెంకటేష్ అయ్యర్ని 3 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ వెంకయ్య అయ్యర్ బ్యాటింగ్కి రాగానే నటరాజన్ బౌలింగ్ తీసుకొస్తే వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైరీ బ్యాటిల్ చూడొచ్చు. నెంబర్ 1 రాహుల్ త్రిపాఠి వర్సెస్ ఆండ్రే రస్సెల్. ఇదైతే మ్యాచ్లో ఉండిపోయి ది మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీంలో ది బెస్ట్ ఫామ్లో ఉన్న ప్లేయర్ రాహుల్ త్రిపాఠి. అతను గత 3 ఇన్నింగ్స్లో కూడా అద్భుతమైన నాక్స్ ఆడాడు. మెయిన్ ఇనిషియల్గా బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. పైగా అతను చూసుకుంటే ఆల్మోస్ట్ అందరు కేకేఆర్ మెయిన్ బౌలర్స్ మీద మంచి రికార్డు ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో అన్లక్కీగా త్రిపాఠి రన్అట్ అయ్యాడు కాబట్టి అది కేకేఆర్ టీంకి కలిసి వచ్చింది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అతను ఎంత ఎర్లీగా అవుట్ చేస్తే అంత మంచిది. ఎస్పెషల్లీ రస్సెల్ అంటే ఆల్రౌండర్కు త్రిపాఠి మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 8 ఇన్నింగ్స్లో తలపడితే 26 బాల్స్ వేసిన అతను 44 పరుగులు ఇచ్చాడు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ త్రిపాఠిని ఏకంగా 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో త్రిపాఠి అయితే రస్సెల్ బౌలింగ్లో బాగానే రన్స్ కొడుతున్నాడు. బట్ అలా కొట్టే క్రమంలోనే అతని బౌలింగ్లో ఎక్కువసార్లు అవుట్ కూడా అవుతున్నాడు. దీంతో మ్యాచ్లో కేకేఆర్ టీం రస్సెల్ని ఎర్లీగా కనుక బౌలింగ్కి తీసుకొస్తే వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. ఇక వీళ్ళతో పాటు హెన్రిక్ క్లాసెన్ మరియు కేకేఆర్ స్పిన్నర్స్ మధ్య కూడా ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ క్లాసెన్కి ఇద్దరు స్పిన్నర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. నరేన్ బౌలింగ్లో 180+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అఫ్కోర్స్ వీళ్ళిద్దరు బౌలింగ్లో ఒక్కోసారి అవుట్ కూడా అయ్యాడు. బట్ ఎన్ని ఓవరాల్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం క్లాసెన్కు కేకేఆర్ స్పిన్నర్స్ ఇద్దరి మీద చాలా మంచి రికార్డు ఉంది. పైకి ఇప్పుడు అతని ఫామ్ కూడా ఓవర్ ది మూన్. సో మిడిల్ ఓవర్స్ అయితే హెన్రిక్ క్లాసెన్ మరియు కేకేఆర్ స్పిన్నర్స్ మధ్య జరగబోయే బ్యాటిల్ మ్యాచ్ని డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే పవర్ ప్లేలో సునీల్ నారాయణ మరియు భువనేశ్వర్ కుమార్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అండ్ ఆల్సో చివరిలో రస్సెల్ మరియు ప్యాట్ కమిన్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ పడవచ్చు. సో ఈ ఫైనల్ మ్యాచ్లో అయితే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.